Hello Mama, welcome back to my channel. This is Aditya reporting from Hyderabad. ఎస్, మీరు అనుకుంటే ఇప్పుడు కుంభమేళ పోతున్నాం. దూరం కార్లో పోతే ఇట్లా దేవునికి మొక్కుకోవాలి. దేవుడా, ఓ మంచి దేవుడా, తోటకూర పప్పు ఇచ్చావు, బంగాళదుంప ఫ్రై ఇచ్చావు, చారు కూడా ఇచ్చావు. అలాగే మేము కార్లో అతిమింగి స్పీడ్గా పోయినా మీరు చూసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే బేసిక్లీ యువర్ గాడ్, యువర్ వెరీ గుడ్ గాడ్. అలా పొద్దున్నే బయలుదేరిపోయినాం బ్రో. ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇదే స్పాట్లో ఇంత ట్రాఫిక్ ఉంది, కానీ మేము పోయినప్పుడు ఎట్లుంది ఒకసారి చూడండి. మేము ఏం చేసినాం బ్రో, సింపుల్గా 13th రోజు పోయినాం. 13th ఎప్పుడు? థర్స్డే. ఎప్పుడైనా వీక్ డేస్లో పోయినాం అనుకో, ట్రాఫిక్ తగలదు, ఏం తగలదు. ఇక పొద్దున్నే లేచి కుంభమేళ స్నానంకి పోతున్నాం. మాడు చూడు భీమసేను లేకుండా కానీ గీసాలికి తట్టుకోలేకపోతుండు. కొంచెం తెలుగుతో ఆలోచించాలంతే. ట్రాఫిక్ ఎప్పుడు తక్కువ ఉంటుంది అంటే వీక్ డేస్లో తక్కువ ఉంటుంది. ఇంకా ఈ శివరాత్రి, వీకెండ్స్లో మనం పెట్టుకోవద్దు, పెట్టుకుంటే పెద్ద ట్రాఫిక్ అవుతుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని ప్రతిదానికి భయపడతారా? భయపడుతూ ఉంటే ఏ పని ఏదో ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించా, ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయరు. అన్నింటికీ భయపడతారు, అన్నింటికీ తోడు కావాలి. ఎవరో నలుగురు ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? ఇది మనమే ధైర్యం తెచ్చుకో. మాకు స్నానం అంతా అయిపోయింది. ఇక పాయింట్ ఏంటంటే బ్రో, కుంభమేళ అన్నప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు. కానీ ఇది మన కల్చర్ రావాలి, కానీ అట్లా అని చెప్పి ప్రాణాల పైకి తెచ్చుకోవద్దు. కాబట్టి ఏం చేయాలి, కొంచెం అలర్ట్గా ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతకని చేస్తుంది, మన జనాభా ఎంత మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏమైందంటే, కొందరు ఒక రోజు ముందే వచ్చినారు కానీ వాళ్ళు ఏంటంటే ఒడ్డు కాడనే వండుకున్నారు అనమాట. ఎందుకంటే పొద్దున్న 4 గంటలకి లేచుడే జల్దీ వాళ్ళు స్నానాలు చేసుకోవాలనుకోరు. కానీ ఏమైంది, పొద్దున్న 4 గంటలకి వాళ్ళు లేవ్వలే. పొద్దున్నే లేచి వచ్చిన జనము వీళ్ళ కింద వండుకున్నది చూడలే, వీళ్ళ లేవ్వలే, కథం ఒకటేసారి రుక్కుంటూ వచ్చేసారు. వీళ్ళు కింద ఉన్నారు, తొక్కిరు, వీళ్ళని చచ్చిపోయారు. ఏ టైంకి ఆ టైంకి అలర్ట్ ఉండాలి ఎప్పుడైనా గంతే. సరే అని చెప్పి కార్ దగ్గర పోతుంటే అప్పుడు వచ్చింది చిట్టి. 144 yearsకి వచ్చిన మహాకుంభమేళ కూడా అయిపోయిందని మనం ఇంకా సింగిల్. ఇంకోటి జర బోటు తీసుకొని పోయేటోళ్ళు వాళ్ళు అడిగిన రేట్ ఇచ్చేవారు, ఎక్కువ బేరం ఆడకూరు, తలకాయలు పలగొడుతుర్రంట. ఇంకా తర్వాత నైట్ రెస్టారెంట్కి పోయినాం. ఇంకోటి ఏంటంటే మహారాష్ట్ర నార్త్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సౌత్ డిషెస్ ట్రై చేయొద్దు, ఎందుకంటే వాళ్ళకి చేయనికి రాదు. అందుకే వాళ్ళు ఏదొచ్చు నార్త్లో పన్నీర్ అట్లాంటివి చేస్తారు కాబట్టి అట్లాంటివి ఆర్డర్ చేయాలి. అంతే మామ, ఇంకా టైం వేస్ట్ ఎందుకు చేసాడని దారిలో నాగ్పూర్లో చావా సినిమా చూసినాం. మస్తు ఉంది బ్రో అసలు చావా. ఫస్ట్ టైం బాలీవుడ్ సినిమా చూసి గూస్ బంప్స్ వచ్చినాయి.